అందరికీ నమస్తే. ఏ ఎలక్షన్ వద్దు. ప్రస్తుతం మొన్న క్యాబినెట్ సమావేశంలో వీళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏ ఎలక్షన్ పెట్టకూడదంట. ఏ ఎలక్షన్ అంటే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షను, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షను, మున్సిపల్ కార్పొరేషన్స్ వరంగల్ లాంటి సిద్దిపేట లాంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏవి పెట్టకూడదంట. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో మాకే బాగా వచ్చినాయి సీట్లు అన్నారు. తర్వాత ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్లో మాకే మస్తు వేసిన ఓట్లు అన్నారు. మరి ఎందుకు వద్దంటున్నారు ఇప్పుడు? అసలు ఏ ఎలక్షన్ పెట్టకపోవడానికి కారణం ఏంది? దీనికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అదే భయం అంటారు దాన్ని. తెలంగాణ జనం భయం పుట్టించారు వీళ్ళకి. వేసేకాడికి వేసిర్రు, కానీ గవర్నమెంట్కు రావాల్సినన్ని సర్పంచులు రాలేదు, రావాల్సినన్ని మున్సిపల్ సీట్లు రాలేదు. సరే బలవంతంగా గుంజుకున్నాయి, పోలీసు వాళ్ళ బలప్రయోగం చేసి చేసుకున్నాయి, అవి కాదు. జనం ఓటేసింది 54 మున్సిపాలిటీలో 54% ఓట్లు, 64 మున్సిపాలిటీస్ అంతే. అంటే వీళ్ళ పరిపాలన మీద వీళ్ళకే నమ్మకం లేదని అర్థమవుతుంది. వీళ్ళ పరిపాలన నేను పాస్ అవుతా అన్నప్పుడు ఎగ్జామ్ రాస్తా, నేను చదవలేదు నేను ఫెయిల్ అవుతా అన్నప్పుడు ఎగ్జామ్ అంటే భయపడతా, ఎగ్జామే ఎగ్గొడతా. సేమ్ అదే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. సరే అన్ని విషయాలు మాట్లాడదాం, ఉన్నట్టుగా మాట్లాడదాం. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఇది ఒక డిస్కషన్ అయిందట. ఎలక్షన్స్ పోదామా వద్దా అనే దానివల్ల ఏ ఎలక్షన్ పెట్టొద్దు, ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టొద్దు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టొద్దు, ఏ ఎలక్షన్ పెట్టకూడదు. ఎందుకు అని అంటే సర్వే రిపోర్ట్లు. ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్ చూసారు ఎట్లున్నాయో, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కూడా చూశారు. ఆశించినని రాలే ప్రభుత్వానికి. ఒక 2 సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రభుత్వానికి అట్లా రాకూడదు రిజల్ట్. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు కదా, లేదు మాకే వచ్చేసినాయి మొత్తం మా వైపే ఉన్నారు జనం. ఎవరైనా గెలుస్తామన్నప్పుడు ఎలక్షన్ పెడతారా పెట్టరా? సింపుల్. గెలుస్తామని నమ్మకం ఉన్నప్పుడు ఎలక్షన్ పెడతారా పెట్టరా? వీళ్ళు ఓడిపోతామని అనుకుంటున్నారు, అంటే గెలుస్తామని నమ్మకం లేదు కాబట్టి ఎలక్షన్స్ పెట్టకూడదు అనుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో ఒక వార్త లీక్ చేశారు, మీకు అందరికీ తెలుసు. ఎంపీటీసీ జెడ్పీటీసీ రద్దు చేస్తాం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టకుండా డైరెక్ట్గా జనమే ఓట్లేసి మళ్ళీ ఎంపీపీ జెడ్పీ చైర్మన్ ఎన్నుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లుగా అంత ఈజీ కాదు అది. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరగాల. సరే చేస్తారేమో, రాజ్యాంగ సవరణ చేస్తారేమో, కానీ అట్లా కూడా మళ్ళీ జనమే ఓట్లేయాలి. మళ్ళీ సేమ్ డైరెక్ట్ ఎలక్షన్ అనమాట అది. ఇక ఎంపీటీసీకి జెడ్పీటీసీకి ఓటు వేయకుండా డైరెక్ట్గా ఎంపీపీకి, డైరెక్ట్గా జెడ్పీ చైర్మన్కు డైరెక్ట్ జనమే ఓట్లేసి గెలిపించుకుంటారు. మరి అట్లా ఆ రేంజ్లో కనుక పోతే అసలు ఇన్ని ఎలక్షన్స్ ఏం అవసరం లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా అవసరం ఉండదు. వార్డు మెంబరు ఎలక్షన్ జరిపి వార్డు మెంబర్కి ఓట్లు వేపిస్తే వార్డు మెంబరే సర్పంచ్లను గెలుచుకుంటారు, సర్పంచ్ని ఎన్నుకుంటారు. తర్వాత సర్పంచ్లు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. మధ్యలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎందుకు? రాజ్యాంగం నడవాలి, ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం నడవాలి. కానీ వీళ్ళు ఏంటంటే పోతే ఏమవుతుందో అన్న భయంతోన ఎలక్షన్స్కి పోతే ఏమవుతుందో. ఇప్పుడు ఎవరిని ఎమ్మెల్యేలు అయితే వద్దంటున్నాడు. అసలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసిన నిన్న మొన్న కొంతమంది కలిసిరు కదా, పాలకుర్తి ఎమ్మెల్యే కలిసిర్రు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కలిసిర్రు, ఈ నల్గొండ జిల్లా వాళ్ళు కలిసిర్రు. అందరు కలిసి ఇప్పుడు ఎలక్షన్ పెట్టొద్దు, ఇప్పుడు కాదు అసలు ఎలక్షన్ పెట్టొద్దు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టొద్దు, ఎలక్షన్స్కి పోతే చాలా దారుణమైన సిచ్యువేషన్ వస్తుంది, చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కనీసం టౌన్లోనే వీళ్ళకి బాగా వస్తాయి అనుకున్నారు. అంటే మున్సిపల్ ఎలక్షన్స్లో బాగా వచ్చిందంటే అసలు రిజర్వేషన్ గురించి మాట్లాడేవాళ్ళు కాదు, రైతు భరోసా గురించి మాట్లాడేవాళ్ళు కాదు, దేని గురించి మాట్లాడేవాళ్ళు కాదు. డైరెక్ట్ ఎలక్షన్ మనం చూలేదా, మనం సర్పంచ్ ఎలక్షన్ అయిపోగానే ఇక సర్పంచ్ ఎలక్షన్స్లో దెబ్బ పడ్డది, మనం మున్సిపల్ ఎలక్షన్ తొందరగా పోవాలి లేకపోతే ఇంకా ఎక్కువ దెబ్బ పడుతుందని టకాన పెట్టేసిండ్రు. తీరా చూస్తే గది అట్లా అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్స్ లాగానే ఆడెట్లా దెబ్బ పడ్డదు, ఈడట్లే దెబ్బ పడ్డది. ఇంకా దాంతో ఏం చేయాలి, నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ ఊరు పోవాలి, మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలో పోతే ఊరు పోవాలి, మళ్ళీ ఊరోళ్ళు ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే కింద మీద పడి ఏదో ఊరు డెవలప్మెంట్, మంచోడు, లేకపోతే పార్టీ గుర్తులు లేవు, లేకపోతే ఇంకేదో రకరకాల కారణాలతోన అంతో ఇంతో గెలిపించారు. కానీ ఇవి పార్టీ గుర్తుల మీద ఉంటాయి. ప్లస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో గ్రామానికి ఏం సంబంధం ఉండదు, మళ్ళీ గ్రామ డెవలప్మెంట్ అవన్నీ వాళ్ళకి సంబంధం ఉండదు. కాబట్టి వాళ్ళ రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వాళ్ళ ఒపీనియన్ ఏందో డైరెక్ట్గా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు వద్దు. అసలు జిహెచ్ఎంసీ ఎలక్షనే ఎప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కన్నా ముందు వీళ్ళు చెప్పిన మాటలు జస్ట్ ఏప్రిల్ మేలోనో పెట్టేయాలి. ఏప్రిల్ మేలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ పెట్టేయాలి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్ పెండింగ్ ఉన్నాయి కూడా పెట్టేసేయాలని పేపర్లో వార్తలు రాపించుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఏమంటారు తెలుసా, డిసెంబర్ అంటున్నారు. అవి
జిహెచ్ఎంసీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్ పెండింగ్ ఉన్నాయి వరంగల్ లాంటివి. ఎప్పటికి పోయింది? డిసెంబర్ అంటున్నారు. డిసెంబర్ 2026. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, సరే మున్సిపల్ ఎలక్షన్ డిసెంబర్ 2026 కాకపోతే 27 డిసెంబరో లాస్ట్కి 28 డిసెంబర్ వీళ్ళ గవర్నమెంట్. ఆ 28 డిసెంబర్ లోపు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టవచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఉన్న రోజులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టరు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టరు. ఎంపీపీలని ఎలక్షన్ ఉండదు, ఇంకా డైరెక్ట్ ఎలక్షన్ ఉండదు. జెడ్పీ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్ కూడా ఉండదు. ఎమ్మెల్యేలే గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ని ముఖ్యమంత్రికి చెప్తున్నారంటే వీళ్ళ ప్రభుత్వం పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట. సరే ఎవరో పడరానోళ్ళు లేకపోతే ప్రతిపక్షము వీళ్ళ పని అయిపోయిందని చెప్పొచ్చు. కానీ సొంత ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఏం బాగలేదు, మన పరిస్థితి ఏం బాగలేదు, ఇప్పుడు ఎలక్షన్స్ పోవద్దు, మనం చాలు అయిన కాడికి అయింది, గ్యాప్ తీసుకుందాం, ఇప్పుడు వద్దే వద్దు. వాళ్ళు ఇప్పుడు వద్దు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు వద్దు అంటున్నాడు? ఎలక్షన్. ఏ ఎలక్షన్ పెట్టొద్దు, ఏ ఎలక్షన్ పోయినా ఇంకా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు, వద్దు. అది ఈ గవర్నమెంట్ డిసైడ్ అయింది. మనం క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు, మినిస్టర్ల మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయింది ఇదే. ఏ ఎలక్షన్ పెట్టదు, ఏ ఎలక్షన్ పెట్టినా సుక్కలు దూరాల్సి వస్తుంది, ఏ ఎలక్షన్ పెట్టినా మనం దారుణంగా ఓడిపోవాల్సి వస్తుంది. ఇక ఓడిపోయి మళ్ళీ మన పని అయిపోయిందని అనుకోవాలి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా నేను డిసెంబర్ 2028 లోపు పెడతారని ఎందుకంటున్నానంటే, మళ్ళీ ఒక టెస్ట్ చేసుకోవాలి కదా ప్రభుత్వం మీద, మళ్ళీ ఎట్లా ఉంది గ్రాఫ్, ఇంకా ఎంత లోతుకు పోయింది, భూమి లోపలికి పోయిందా, బావి లోపలికి పోయిందా తెలుసుకోవాలి కదా. దానికోసమని ఎలక్షన్ పెట్టుకోవడమే వాళ్ళు. అప్పుడు కూడా అన్ని పెడతారన్న నమ్మకం లేదు. అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టకపోతే సెంట్రల్ నుంచి రావాల్సిన డబ్బులు 440 కోట్లు 500 కోట్లు రావంట. ఆ పైసలు పోయినా సరే అంటుంది గవర్నమెంట్. ఆ పైసలు రాకున్నా సరే అంటే దాని అర్థమైంది, వీళ్ళు జనాల కోసం పనిచేస్తే ఆ పైసలు రావాలి, దేనికో దానికి ఖర్చుకు వస్తాయి, గ్రామాల డెవలప్మెంట్ జరుగుతుంది, రోడ్లు వేస్తారు, ఏదో జరుగుతుందని ఎలక్షన్ పెడుతుండ్రి. కానీ వీళ్ళు పక్తు రాజకీయం చేస్తారు. పక్తు రాజకీయమే. ఈ ఓడిపోతే మనం రాజకీయంగా చచ్చిపోతాం, అంతే కదా. ఇప్పుడు ఆయనతో సర్పంచ్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో గాయంత వేస్తారు కాబట్టి ఆ ముఖాలు చూపిస్తున్నారు. కానీ ఇంకొక 10% ఓట్లు డౌన్ అయ్యి ఇంకొక ఆ మందం సీట్లు కనుక పడిపోయి ఉంటే చాలా దారుణంగా ఉండేది. గవర్నమెంట్ మీద మొత్తం సొంత ఎమ్మెల్యేలే రివర్స్ అయ్యేవాళ్ళు, రేవంత్ రెడ్డి మీద రివర్స్ అయ్యేవాళ్ళు, గవర్నమెంట్ మీద రివర్స్ అయ్యేవాళ్ళు. ఏంది ఇదంతా అని ఆయనతో గెలిచారు కాబట్టి ఏదో తెల్లముఖం వేసుకుని తిరుగుతున్నారు. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ జరిగిన తర్వాత నెక్స్ట్ ఇవే ఉంటుంది. నేను చెప్పినట్లు మొత్తం ఎదురు తిరుగుడే ఉంటుంది. ఎవరి మాట వినరు. ఇప్పటికే ఈ గవర్నమెంట్ పని అయిపోయిందని ప్రభుత్వ అధికారుల్లో, ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఈ పని అయిపోయింది. ఈ ఎలక్షన్ తర్వాత వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఎన్నో గవర్నమెంట్ చూసినారు, ఎన్నో ఎలక్షన్లు చూసినారు, అన్ని చూసిన వాళ్ళు ప్రభుత్వ అధికారులు. ఈ రిజల్ట్ ఎట్లా ఉంది అనేది వాళ్ళకి బాగా తెలిసిపోయింది. ఈ రిజల్ట్ ప్రభుత్వానికి రావాల్సిన సీట్లు వచ్చినాయా, 2 ఏళ్ళ ప్రభుత్వానికి రావాల్సింది ఇంతేనా, ఇదేనా కరెక్టా, ఇది నిజంగానే ప్రభుత్వం మీద జనం సంతృప్తిగా ఉన్నారనేది ప్రభుత్వ అధికారులకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు ఆ ఎలక్షన్తోనే డిసైడ్ అయినారు, ఈ ప్రభుత్వం అంతే దగ్గర పడుతుంది, మెల్లమెల్లగా దగ్గర పడుతుందని. ఇట్లా మొత్తం రకరకాల సర్క్యుమిస్టెన్సెస్. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం కూడా అన్ని సర్వేలు చేయించారు. మున్సిపల్ ఎలక్షన్స్ ముందు చేయించారు, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత చేయించిన తర్వాత డిసైడ్ అయిపోయినారు, వద్దు ఈ సర్వే రిపోర్ట్లు ఇట్లున్నాయంటే గ్రౌండ్కి పోతే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకా రేపు ఇంకా చాలా కష్టాలు ఉంటాయి కదా. రేపు ఇప్పుడు ఏమి మన రైతు భరోసా చూస్తలేమా? రైతు భరోసా మొత్తానికి ఎగబెట్టినట్టే కనిపిస్తున్నది. ఇక ఉద్యోగాలు లేవు, తర్వాత రుణమాఫీ కానీ రైతులు అట్లే మిగిలిపోయినరు. ఓ సీజన్ బోనస్ ఇవ్వలేదు రైతులకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగుల సంతృప్తికరంగా లేరు. మరి ఎవరు ప్రభుత్వానికి ఏదో ఒక వర్గం సంతృప్తికరంగా ఉంటుంది. ఒకటి మంచి చేసినప్పుడు దానిలో కొంచెం చెడు అనేది అంటే కొంచెం అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక కోణం. కానీ అసలు ఇక్కడ ఏం కనిపిస్తలేదు అట్లా. అన్ని నెగిటివే, అన్ని రెడ్ సిగ్నలే. ఈ రెడ్ సిగ్నల్తోన ఎలక్షన్స్ అంటే భయపడుతుండ్రు వీళ్ళు. భయపడి లాస్ట్కు అదేంది బీసీ రిజర్వేషన్ తేలిన తర్వాత మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడతామన్నారు. అది తేలదని తెలుసు, అది తేలదు వాళ్ళకు కూడా తెలుసు. అది ఇప్పట్లో కాదు, అది జరగాలంటే మరో తెలంగాణ ఉద్యమం జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి దానికి ముడిపెట్టిన అది జరగదు. కాబట్టి మొత్తానికి ఈ ప్రభుత్వానికి జనం చుక్కలు చూపించారని వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టొద్దు అని అంటున్నారు అని అంటే ఎలక్షన్స్కి పోతే ఓడిపోతాం, ఎలక్షన్స్కి పోతే మన పని కథమవుతుంది, అందుకోసమని ఎలక్షన్స్ పోతాం. జనం నాడి ఏందో అర్థమైంది వీళ్ళకి సింపుల్గా. జనం ఏమనుకుంటున్నారు మరి అట్లా అనుకున్నప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ 4 పైసలు ఇవ్వాలి, 4 స్కీమ్లు అమలు చేయాలి, జనాన్ని మచ్చిగా చేసుకోవాలి. అది చేసుకునే అది కూడా లేదు వీళ్ళ దగ్గర, ఏం లేదు, అంత తడి ఆరిపోయింది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఏం చేసేది లేదు, ఎలక్షన్ అయిపోనని డిసైడ్ అయిపోయారు మొత్తానికి. నో ఎలక్షన్, ఏం ఎలక్షన్ పెట్టొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.